హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్ని. నేను ఎలాగైనా సంగమ స్నానం ఇంకొకసారి చేయాలని తెల్లవారుజామున 4 లేచిపోయి స్నానం చేసి కిందకు వచ్చాం. రూమ్ నుంచి బయటపడ్డాం, ఆటో ఎక్కాం. చూడండి, ఉదయం 4:30-5 అప్పటికే చాలామంది కూడా వెళ్తున్నారు. విన్నారు కదా, భక్తి పారవశ్యంతో వాళ్ళు పాడే పాటలన్నీ. ఇలాగే ఆటో చేయించుకుని ఒక ప్రదేశం వరకు వెళ్ళాం. అంటే బోట్ క్లబ్లో అక్కడ నావ ఎక్కి సంగమంలో స్నానం చేద్దామని బయలుదేరాం. కొత్తగా ఈ బ్రిడ్జి చూడండి, చాలా బాగుంటుంది. वही ना बोले, आप पता नहीं खाली था सुबह का समय है ना, इसीलिए बंद कर। अच्छा, यहाँ पे लेनी आ जाओ प्लीज। लो भैया आओ ना थोड़ा। नया चला भैया, कैब वहाँ पे कर भी नहीं करता है काम। तारे को फोटो खींच लेगा। సుమారు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఇలాగా బోట్ క్లబ్కి చేరాం. ఇక్కడి నుంచి నావల్ బయలుదేరి ఒడ్డుకి త్రివేణి సంగమం దగ్గర తీసుకువెళ్తారు. నిన్నటి రోజునాడు మురుము అంటే మన ప్రెసిడెంట్గా రావడం వల్ల నిన్న నావల్ ఏవీ కదలలేదు. ఇవాళ ఎలాంటి పరిస్థితిలో చూద్దాం. మా దురదృష్టం, బ్యాడ్ లక్ ఏంటంటే ఇవాళ కూడా నావలు కదలట్లేదు. తీయమన్నారు, ఎందుకో తెలియదు కారణం. మళ్ళీ మేము నావలు లేవు కదా అని వెనక్కి బయలుదేరాను. ఇప్పటికీ ఉదయం 6 అయిపోయింది. ఏం చేయాలో తోచలేదు. సుమారు ఒక 40 నిమిషాల పాటు అక్కడ వెయిట్ చేసాం. వీళ్ళ సమాచారం ఏదైనా తెలుస్తుందేమో అని. లాభం లేకపోయింది. आपने कहाँ कहाँ सर्विस किया? सभी केरला में ही किया कि इधर भी रहे? नॉर्थ इंडिया में भी कभी? नहीं, नॉर्थ इंडिया में नहीं किया। सारे साउथ में। तो आप भी सब ఇక్కడ అడుగడుగున పహారా చాలా బాగుంటుంది. పైన హెలికాప్టర్ల ద్వారాను, కింద
పోలీసులు చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. సరే, ఏదైతే అయిందని మేము నడక ప్రయాణం ద్వారా చూద్దాం అని బయలుదేరాను. ముందుగా జగన్నాథ స్వామి మందిరాన్ని చేరుకుని అక్కడ దర్శనం చేసుకున్నాం. దారిలోనే ఉంటుంది ఈ జగన్నాథ మందిరం. ఇక్కడి నుంచి ఎవరిని అడిగినా ఇదిగో ఇక్కడే 2 కిలోమీటర్లు ఇలా నడిపించారు మమ్మల్ని. ఎంత దూరం నడిచామో తెలుసా? 8 కిలోమీటర్లు నడిచాం. ఇదిగో ఇలా గుర్రాల మీద సవారు చేస్తూ పోలీసులు కూడా కనపడ్డారు. ఇంకా మాకు అర్థమైంది ఏంటంటే ఇలాగే 8 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి అక్కడ స్నానం చేసి రావడమే. మధ్యలో మేము ఇలాగ తోపుడు రిక్షాల మీద కొంత దూరాలు ప్రయాణించాం. కానీ అన్ని చోట్ల అంతా దొరకదు. స్నానాల ఘాట్ చేరేంత వరకు మీకు శ్రమ తెలియకుండా ఈ కుంభమేళా గురించి కొంత మాట్లాడుకుందాం. ఈ పదానికి అర్థం తెలుసుకుందాం. కుంభం అనగా కడవ లేదా కుండ, మేళా అంటే జాతర. సముద్ర మథనం జరిగిన తర్వాత వచ్చిన అమృతాన్ని ఒక కుండలో పెట్టి జాగ్రత్తగా అది జారిపోకుండా శ్రీమన్మహావిష్ణువు జగన్మోహిని రూపంలో రాక్షసుల్ని నిలువరించగలిగాడు. కానీ ఈ హడావిడిలో కొన్ని అమృత బిందువులు భూమిపై 4-5 చోట్ల చిలికాయి. అవే నాసిక్, ఉజ్జయిని, హరిద్వారు, ప్రయాగ. ఈ విధంగా కుంభమేళా అన్న ప్రసక్తి వస్తే ఈ 4 ప్రదేశాలకి మాత్రమే అని మనం గ్రహించాలి. అదే సాధారణ కుంభమేళా అనగా ప్రతి 4 సంవత్సరాలకి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనగా 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనగా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 12 సంవత్సరాలకి ఒకసారి చొప్పున పూర్తిగా 12 సార్లు జరిగితే ఆ 12వ సారి జరిగే దానిని మహాకుంభమేళా అంటారు. ప్రయాగ్లో ప్రస్తుతం జరుగుతున్నది అదే. జనవరి 13, 2025 నుంచి మొదలైంది. ఫిబ్రవరి 26, 2025 వరకు దాదాపు 45 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. ఇందుకు మా భక్తుడిగా మనం చేయవలసింది ఏంటంటే ఆయా నదులలో పుణ్యస్నానాలు ఆచరించడం. నీటిని కూడా దేవతగా భావించడం ఒక విశ్వాసానికి ప్రతీక. ఇది కేవలం మన సనాతన ధర్మంలోనే కనిపిస్తుంది. నల్లనివన్నీ నీళ్లు కావు, తెల్లనివన్నీ పాలు కావు. అలాగే ఈయన నాగా సాధువు కూడా కాదని అనుకుంటున్నాను. ఇంకా కుంభమేళా ఎలా ఏర్పడుతుందో చూద్దాం. సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుగుతుంది. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహిస్తారు. ప్రస్తుతం రోజుకి 1 కోటి మంది భక్తులు చొప్పున 45 రోజులకి 45 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం వారు అంచనా వేశారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా అంతకన్నా ఎక్కువే తండోపతండాలుగా దేశం నలుమూల నుంచి ఇంకా విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. यमुना नदी ये आया और गंगा नदी यहाँ से आया, यहाँ मिलकर के आगे निकल गया. విన్నారు కదా ఈ పోలీసు అని చెప్పింది. మనం ఇప్పుడు సంగమానికి వచ్చాం. గంగా యమున కలిసిన చోటు సరస్వతి అంతర్వాహిని. ఈ యంత్రం చూడండి, ఇది నీటిలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ తొలగిస్తుంది. ఇంకా చూడండి ఈ కుంభమేళాలో జనాల యొక్క పోటు ఎలా ఉంది. ఇక్కడే స్నానం చేశాం.
పవిత్ర స్నానం చేసి మేమందరూ 3 సార్లు ములిగాం సంగమంలో. మా స్నానాలన్నీ ముగించుకుని తిరిగి ప్రయాణం మొదలుపెట్టాం. తిరిగి మళ్ళీ 10-12 కిలోమీటర్ల దాకా నడవాలి. నిజంగా భక్తులంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో భక్తిగా వచ్చి కష్టపడి నడుచుకుంటూ వచ్చి స్నానాలు చేసి ఇక్కడ సమయాన్ని వృధా చేయకుండా పాటలు కూడా పాడుకుంటున్నారు, దేవుడి పాటలు.